ఈసారి ట్రిప్ ఎక్కడికో తెలియదు కదా. తెలియాలంటే ఈ వీడియో మొత్తం చూడండి. సో ఎక్కడికి, ఎందుకు, ఎన్ని రోజులు అనేది వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. సో ప్రస్తుతానికి మార్నింగే అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం. అంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుదాం కార్లో అని చెప్పి తమ్ముడు వాళ్ళ కార్లో వెళ్తున్నాం అనమాట. సో అందుకని చెప్పి ఎల్బీ నగర్ అయితే వచ్చేసాను. ఇక్కడ వీడైతే స్కూల్ నుంచి వచ్చేసాడు. మార్నింగ్ స్టార్ట్ అవుదాం అనుకున్నాం, కానీ అరౌండ్ 1:15 ఆ టైంకి అయితే స్టార్ట్ అయ్యాము. లగేజెస్ అన్నీ కూడా రెడీగానే ఉన్నాయి. సో తమ్ముడు రావడమే లేటు, సో వాడి కోసం వెయిట్ చేస్తున్నాము. ఎనీహౌ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్లీ హారిక. అందరూ ఎలా ఉన్నారు కింద కమెంట్ బాక్స్లో అంతా షేర్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఇక్కడ అన్నీ ప్యాక్ చేసి రెడీగా ఉన్నాము. ఇంతలో తమ్ముడు కూడా వచ్చాడు. సో 1:45 ఆ టైంకి అయితే మేము ఎల్బీ నగర్లో స్టార్ట్ అయ్యాము. ఫుడ్ ఆల్రెడీ ప్యాక్ చేసాం కాబట్టి ఇంక అన్ప్యాక్ చేయలేదు, అంటే తినేసి వెళ్దాం అన్నట్టు అనుకున్నాము. కానీ ఇంకా మధ్యలో పిక్నిక్లా చేసుకుందాం, ఎట్లానో ప్యాక్ చేసుకున్నాం కదా అని చెప్పి ప్యాకింగ్ అయితే అన్ప్యాక్ చేయలేదు. సో మధ్యలో ఒక దగ్గర ఆగి నీట్గా కూర్చొని తినేసాం అనమాట. చెప్తున్నా ఎక్కడ వాటర్ ఫౌంటైన్ దగ్గర. ఇప్పుడు వెళ్ళాలి చక్కగా. చెప్పక్క చెప్పు వెనకాల తొట్టుగడైతే వచ్చేది వెనకాల రాజక్క వెనకాల తొట్టుగడైతే వచ్చేది వెనకాల నిన్నే ఎరవరం ఎక్కడున్నారా జగ్గంపేటలో ఉన్నారు. అప్పుడే గంట అయితే వచ్చి బస్సులో మొత్తలేదు జగ్గంపేటలో ఎందుకున్నారా? మేము ఎలా వచ్చేస్తాం, గోపురం నుంచి వచ్చేస్తాం. అది సంగతి మరి, అందుకని అనుకుంటా. మరి రాయబిడ్డలు ఎక్కించు కదా. రాయబడి మీరు బాగా తీసుకెళ్ళాలి కదా. మైండ్ ఖాళీ లేదు. సన్ రైజ్ అప్పుడు స్టార్ట్ అయ్యాం, ఇప్పుడేమో సన్ సెట్ అవుతుంది. சீரும் புலியை பார்த்தேன், சிரிக்கின்ற சிசுவை போலே கோபங்கள் மறந்து சிரிப்பேனே. பதறாமல் பூவிழும் குளத்தின் மேலே உருவாகும் வளையல் போலே நான் வாழ்ந்த அதிர்வை கொடுப்பேனே. கதறாமல் வாகாய் வாகாய் வாழ்கிறேன், வாகாய் வாகாய் ఆబ్వియస్గా సాంగ్స్ ఉంటే జర్నీ బోర్ అనేదే ఉండదు. దట్టు ఇంతమంది ఉన్నాం కాబట్టి ఫుల్గా ఒక హాఫ్ జర్నీ సాంగ్స్తో ఎంజాయ్ చేసాం, ఇంకో హాఫ్ జర్నీ మా
అంటే మంచిగా మాట్లాడుకుంటూ కొన్ని కొన్ని జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ వెళ్ళాం అనమాట. లైక్ పాస్ట్లో ఏం చేసినాము అలాగా మాట్లాడుకున్నాము. సో అలా టైంపాస్ అయిపోయింది. ఇక్కడ చూసారా మా అన్న కొడుకు ఎన్ని డ్రామాలు చేస్తున్నాడంటే వీడు అసలు. టైం 7 అయింది కానీ ఇంకా దాబాలో ఆగాం కదా అని రెస్టారెంట్లో టిఫిన్ చేస్తున్నాం. జర్నీలో సాంగ్స్ పాడు అలిసిపోయి నోరెండిపోయి కడుపు కాలిపోయి టిఫిన్ చేస్తున్నాం అనమాట. తమ్ముడు సర్వ్ చేస్తున్నాడు, వెళ్ళిపోయాడు. కొత్త బ్రదర్ డ్రింక్లు అలాంటివి ఉండవు, ఇంకా నో డ్రింక్స్. నాకు పరోటా చపాతీ, పరోటాలు అయిపోయినాయని ఒకటి చపాతీ ఇచ్చారు. వచ్చాం ఫ్రెండ్, మా ఊరిలో దారిలో కొన్ని ఐటమ్స్ ఇది పరోటా, పరోటా చపాతి, ఇడ్లీ, పూరి. ఓకే, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. దేర్ యూ కెన్ సీ న్యూ బ్రదర్. హే సాయి, సే హాయ్. చెట్లేదు ఫైనల్ గా రీచ్ అయిపోయినాం డెస్టినేషన్. అంటే ఇంకొక 200 మీటర్సా 100 మీటర్సా 100 మీటర్స్ ఉంటుందేమో ఇంటికి వెళ్ళడానికి. పర్లే, మా ఫేస్లు బాగానే ఇచ్చినాయి, అంత టైర్డ్గా ఏం లేదు కదా. ఉన్నాయి కొంచెం స్లీపీగా ఉన్నాయి, బట్ ఫైన్. ఫైనల్లీ తమ్ముడు హాయ్. ఏ హాయ్, సే హాయ్. డూ యు నో మీ? నేను తెలుసా ఏమవుతాను చెప్పు. ఆగరా చెప్పు సాయి. సాయి అలా చెప్పకూడదు. సాయికి మ్యారేజ్ అయ్యి 3 months అయింది. సో వాళ్ళ వైఫ్ కొంచెం జీరా రైస్ ట్రై చేసింది అనమాట. సో దానికోసం రివ్యూ అడుగుతున్నాం, ఫస్ట్ టైం కదా అని చెప్పి కొంచెం సేపు ఏడిపిస్తున్నారనమాట అందరూ. సో ఇక్కడితో అయితే ఈ వీడియో ఇంతే, కానీ ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. అప్ టు దెన్ స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్.